విశ్లేషణ ఉద్దేశ్యం ఎవర్నీ నిందించడం కాదు, కేవలం ఒక ఎన్నికల ఫలితాన్ని దాని వెనకున్న కారణాల్ని లోతుగా పరిశీలించి పాఠాలు నేర్చుకోవటమే. ఈ ఎన్నికలు అంటే చివరికి అంకెల గారాడినే. ఇదిగోండి ఈ అంకె -37,734. ఇదే 2024 కళ్యాణదుర్గం కథను శాసించిన సంఖ్య. ఓటమి ఎంత పెద్దదో చెప్పే సంఖ్య. ఇక్కడ చార్టు చూస్తే విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీకి దాదాపు 58% ఓట్లు, వైఎస్సార్సీపీకి 39.4%. అంటే గెలిచిన అభ్యర్థికి ఎంత బలమైన ఆధిక్యం ఉందో చూడండి. అధికార పార్టీకి ఇది మామూలు సవాలు కాదు. సరే, ఈరోజు మనం ఈ విశ్లేషణను ఎలా ముందుకు తీసుకెళ్దామంటే, ముందుగా ప్రజల తీర్పును చూస్తాం, తరువాత కళ్యాణదుర్గం అసలు సమస్యేంటో అర్థం చేసుకుంటాం, ఆ తరువాత ఓటమికి కారణాలు, దాని ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉందో చూసి చివరగా ముందుకు వెళ్లే దారేంటో చర్చిద్దాం. మొదటి భాగం ప్రజల తీర్పు. చూడండి, రాజకీయాల్లో పుంజుకోవాలంటే మొట్టమొదట చెయ్యాల్సింది ప్రజలిచ్చిన తీర్పుని ఎలాంటి భావోద్వేగాలు లేకుండా అంగీకరించడమే. ఆ అంకెల వెనుక వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. అసలు ప్రశ్న ఇదే: అధికారంలో ఉన్న పార్టీ అది దాదాపు 18% పాయింట్ల తేడాతో ఎలా ఓడిపోయింది? ఈ ఓటమి వెనకున్న మిస్టరీని ఛేదించడమే మన లక్ష్యం. ఇక రెండో విభాగానికి వద్దాం. కళ్యాణదుర్గం దాహంతో ఉన్న భూమి. ఏం జరిగింది అనే ప్రశ్న నుండి ఎక్కడ జరిగింది అనే ప్రశ్నకు వెళ్దాం. ఎందుకంటే ఓటును అర్థం చేసుకోవాలంటే ముందు ఆ నేల స్వభావం, అక్కడి మనుషులు, వాళ్ల బతుకు పోరాటం తెలియాలి. ఇక్కడ మ్యాప్లో చూడండి, అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం. అనంతపురం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? కరువు. అంటే నీటి సమస్య ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఈ ఒక్క విషయం చాలు చెప్పడానికి. ఇక జనాభా లెక్కలు చూసుకుంటే నియోజకవర్గంలో 64% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇక్కడ బోయ కమ్యూనిటీ బలంగా ఉంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీదే నడుస్తోంది. ఇది చాలా కీలకమైన పాయింట్. సో అన్నింటికన్నా పెద్ద సమస్యేంటి? దీర్ఘకాలంగా వేధిస్తున్న కరువు, నీటి కొరత. వర్షం మీద ఆధారపడి బతికే జనానికి తాగునీరు, సాగునీరు అందించడంలో వ్యవస్థలు విఫలమవడం అనేది కేవలం రాజకీయ సమస్య కాదు, అది వాళ్ల మనుగడకు సంబంధించిన ప్రశ్న. మూడవ భాగం ఓటమి విశ్లేషణ. సరే, ఇప్పుడు లోతుగా కారణాల్లోకి వెళ్దాం. పార్టీ లోపల జరిగిన పొరపాట్లు ఏంటి, బయటనుంచి వచ్చిన ఒత్తిళ్లు ఏంటి? రెండింటినీ వేరువేరుగా చూద్దాం. ఈ టేబుల్ చాలా ఆసక్తికరంగా ఉంది. సంక్షేమ పథకాల పంపిణీ హాట్గా ఉంది, అంటే బాగా అమలు చేశారు. కానీ రోడ్లు, నీటి ప్రాజెక్టుల లాంటి మౌలిక సదుపాయాలు కోల్డ్గా ఉన్నాయి, అంటే పూర్తిగా వెనుకబడ్డాయి. చూసారా, పథకాలు అందుతున్నా కంటికి కనిపించే అభివృద్ధి లేకపోవడం ప్రజలతో సంబంధాన్ని ఎలా దెబ్బతీసిందో. ఇక కేడర్ పరిస్థితి చూస్తే 5కి 2 స్కోర్. ఇది చాలా బలహీనమైన పనితీరును సూచిస్తోంది. కేడర్లో ఉత్సాహం లేదు, సరైన శిక్షణ లేదు, ప్రజల్లోకి వెళ్లే పద్ధతి సరిగ్గా లేదు. ఇవన్నీ పార్టీకి అంతర్గతంగా జరిగిన పెద్ద నష్టం. స్వాట్ అనాలిసిస్ చూస్తే బోయ కమ్యూనిటీ నెట్వర్క్, మహిళా సంఘాలతో సంబంధాలు లాంటి బలాలున్నాయి. కాని బలహీనతేంటంటే స్థానికంగా కొత్త ఊపు తీసుకురాకుండా కేవలం పార్టీ పాపులారిటీ మీదే ఆధారపడ్డారు. మరోవైపు ఏకమైన ఎన్డీఏ కూటమి, రాష్ట్రవ్యాప్త వ్యతిరేకత లాంటి పెద్ద ముప్పులు చుట్టుముట్టాయి. బయటి ఒత్తిళ్లు కూడా గట్టిగానే ఉన్నాయి. రాజకీయంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక శక్తిగా మారింది. ఆర్థికంగా వ్యవసాయ సంక్షోభం, పెరిగిన ధరలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాయి. సామాజికంగా కుల సమీకరణాలు మారాయి. అన్నింటికన్నా ముఖ్యంగా పర్యావరణపరంగా ఆగిపోయిన నీటి ప్రాజెక్టులు ప్రజల కోపాన్ని మరింత పెంచాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. గౌరవంగా, బాధ్యతాయుతంగా సాగే బహిరంగ చర్చలే మన రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి పునాది. ఓటర్లకు కేవలం మాటలు, వాగ్దానాలు కాదు, వాస్తవాలు అందించాలి. అప్పుడే నమ్మకం ఏర్పడుతుంది. 4వ భాగం రాష్ట్రవ్యాప్త ప్రతిధ్వనులు. కళ్యాణదుర్గంలో జరిగింది కేవలం అక్కడకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వీచిన ఒక రాజకీయ గాలిలో భాగం. దాన్ని అర్థం చేసుకుందాం. ఉదాహరణకు పక్కనే ఉన్న రాప్తాడు నియోజకవర్గాన్ని చూడండి. అక్కడ కూడా వైఎస్సార్సీపీ సుమారు 23,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే సంక్షేమం మీద ఎంత దృష్టి పెట్టినా ఈ ప్రాంతమంతా ఓటమి నమూనా ఒకేలా ఉంది. దీనికి తోడు
రాష్ట్రస్థాయిలో జరిగిన ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదమేంటంటే 50 మందికి పైగా సిట్టింగ్ అభ్యర్థుల్ని మార్చడం. ఇది స్థానికంగా ప్రచారాలను గందరగోళంలో పడేసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్ నైతిక స్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. 5వ భాగం పాలన వైపు మార్గం. సరే, ఇప్పటిదాకా సమస్యల్ని విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడదాం. పార్టీ మళ్లీ ప్రజలతో సంబంధాన్ని ఎలా నిర్మించుకోవాలి? దానికోసం ఒక బ్లూప్రింట్ చూద్దాం. దీన్నే చతుర్ముఖ సిద్ధాంతం అనొచ్చు. ఒక 4 అంచెల వ్యూహం. శివుడిలా ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలి. విష్ణువులా మన కోర్ ఓటర్ బేస్ను కాపాడుకోవాలి. బ్రహ్మలా ప్రజల్ని చేరుకోవడానికి కొత్త పద్ధతులు సృష్టించాలి. ఇక దుర్గలా పార్టీ ప్రతిష్టపై జరిగే దాడుల నుంచి రక్షించుకోవాలి. ఈ బ్లూప్రింట్లో మొదటి అడుగు ప్రజల ప్రధాన సమస్యను పరిష్కరించడమే. అదే నీటి సమస్య. మనం విశ్లేషణలో గుర్తించిన ప్రధాన వైఫల్యమిదే కదా. దాన్ని నేరుగా అడ్రస్ చేయాలి. ఇవిగోండి ఈ 2 ప్రాజెక్టులు. భైరవానితిప్ప, పెరూరు రిజర్వాయర్. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, వేల ఎకరాలకు నీరందించేవి. ఆగిపోయిన ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడమే పునరుద్ధరించిన పాలనకు నిజమైన హామీ అవుతుంది. ఓటర్ల ఆందోళనకు ఇదే సరైన సమాధానం. ఇక చివరిగా అత్యంత కఠినమైన సిఫారసు: అభ్యర్థిని మార్చాలి. ఇంత పెద్ద ఓటమి తర్వాత ప్రజల్లో నిజమైన మార్పు వచ్చిందనే సంకేతం ఇవ్వాలంటే, నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలంటే ఒక కొత్త స్థానిక నాయకత్వం అవసరం. ఆధునిక రాజకీయాల్లో ఇంకో ముఖ్యమైన విషయముంది. భారతదేశ డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం ప్రజల అనుమతి చాలా ముఖ్యం. ఓటరు గౌరవాన్ని, వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి. చొరబాటుతో కాదు, పారదర్శకతతోనే నమ్మకాన్ని గెలవాలి. 6వ భాగం ఆదేశం సంపాదించబడింది. సరే, ఇక ముగింపు దశకు వచ్చాం. కళ్యాణదుర్గం విశ్లేషణ మనకు నేర్పిన అసలైన పాఠమేంటో ఒక్కసారి చూద్దాం. పాఠం చాలా స్పష్టంగా ఉంది. కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు. ప్రజల ఆదేశం పొందాలంటే కంటికి కనిపించే అభివృద్ధి జరగాలి. బలమైన స్థానిక నాయకత్వం ఉండాలి. పార్టీ నిర్మాణం కూడా చురుగ్గా ఉండాలి. ఈ 3 కలిస్తేనే విజయం సాధ్యం. చివరిగా ఒక ప్రశ్న. డేటా మనకు దారి చూపే మ్యాప్ లాంటిది. కాని ఆ దారిలో నడిచే ధైర్యం ఎవరికి ఉంది? డేటా ఆధారిత వ్యూహం ఉండటం వేరు, దాన్ని అమలు చేయగల రాజకీయ సంకల్పం ఉండటం వేరు. దీని గురించి ఆలోచించాలి.